యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 8వ వచనము. దేవుని వాక్కుకు అనుగుణంగా జీవించాలని అతడు నిశ్చయించుకున్నాడు. అలాగైతే తనను విడిచిపెట్టవద్దని ఎందుకు బ్రతిమాలుచున్నాడు? ఎందుకంటే తానెన్ని మంచి తీర్మానాలు చేసుకున్నా, ఎంత కృత నిశ్చయత ఉన్నా గతంలో దారి తప్పిపోయానని, మళ్ళీ దారి తప్పుతానని అతనికి తెలుసు. దేవుడు తన పవిత్రత, న్యాయము చొప్పున అతడి పాపాలను పరిగణిస్తే అతన్ని ఆయన పూర్తిగా వదిలేస్తాడని అతడు గ్రహించాడు. అయితే విశ్వాసులు దేవుడు విడిచిపెట్టనని చెబుతున్న వాగ్దానాలను వారు బహు విలువైనవిగా ఎంచాలి. ఒకవేళ దేవుడు తమను విడిచిపెట్టినట్టు కనిపిస్తే అది కొంతవరకే, తాత్కాలికమే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మమ్మల్ని ఎన్నడూ విడనాడే దేవుడవు కాదని, నీ వాక్కుల మీద విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు కొనసాగేటువంటి ధన్యతని ఈ దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.